ప్రైజ్ ది లార్డ్. దేవుని నామములో అందరికీ వందనములు. ఈ యొక్క గొప్ప సమయమునందు దేవుని యొక్క రక్షణ స్వార్థ ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవాతి దేవుడికి వేలాది స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ సమయమునందు ఒక చిన్న ప్రార్థనతో మన యొక్క వాక్య భాగంలోకి వెళ్దాం. మహోన్నతుడ, సర్వాధికారి, సకల ఆశీర్వాదములకు కారణమైన మా గొప్ప దేవ, నీకు వందనములు యేసయ్యా. ఈ దినమున ఈ సమయం నందు నీ యొక్క మాటలు వినటానికి, నీ యొక్క రక్షణ స్వార్థ యూట్యూబ్లో అనేక నశించుల ఆత్మలకు ప్రకటించడానికి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు యేసయ్యా. ఎందరైతే నశించిపోతున్నారో, ఎందరైతే నీకు విరోధంగా జీవిస్తున్నారో, ఎందరైతే ప్రభువా చెడు కార్యములు, దురలవాట్లకు బానిసై వారి యొక్క జీవితాలను పాడు చేసుకుంటున్నారో ప్రభువా, ప్రతి బిడ్డ కూడా నిజమైన దేవుడు నజరేయుడైన యేసుని వారి జీవితాల్లో అంగీకరించేలాగా పాపాన్ని విడుచుటకు మీరు సహాయం చేయమని, పవిత్రంగా జీవించుటకు మీరు సహాయం చేయమని, నీ యొక్క ఆజ్ఞల్లో లోబడి జీవించుటకు సహాయం చేయమని ఇచ్చింది ప్రార్థన నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, ఈ సమయం నందు పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి చూసినట్లయితే, ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించెను. యేసు ప్రభువారు ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ, ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? ప్రియమైన తల్లులు, ప్రియమైన అక్క, చెల్లి, ప్రియమైన సంగమా, సమాజమా, ప్రజలారా, దేవుడు యేసు ప్రభువారు మార్తా మరియా వారి యొక్క గృహంలోకి యేసు ప్రభువారు వచ్చారు. మార్తా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంది. మరియా యేసు పాదముల దగ్గర కూర్చొని దేవుడు చెప్పేటువంటి మాటలు వింటా ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసు ప్రభువారు మార్తా మరియా గృహానికి వచ్చారు. మార్తా మరియా దేవుని యందు ప్రేమ, దేవుని యందు గౌరవం, దేవుని యందు విశ్వాసం ఇవి ఉన్నవారే. కానీ స్వయాన దేవుడే, యేసు ప్రభువారే వారి గృహానికి వచ్చినప్పుడు మార్తా అనేక పనులు పెట్టుకుంది. దేవుడు గృహానికి వచ్చినప్పుడు మార్తా దేవుని దగ్గర ఉండాలి. దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవునితో మాటలాడాలి. దేవుడు చెప్పేటువంటి ఆ విలువైన మాటలు, ఆ పరిశుద్ధమైన మాటలు, దేవుడు చెప్పేటువంటివి వినాలి. కానీ మార్తా ఇంట్లో అనేక పనులు చేసుకుంటా ఉంది. మరియా
దేవుని పాదాల దగ్గరనే కూర్చుంది. దేవుని మాటలు వింటా ఉంది. దేవుని బోధ వింటా ఉంది. ఇంట్లో ఎన్నో పనులు ఉండొచ్చు. ఇంట్లో పనులు మనం చేసుకోవాలి. కానీ దేవుడు మన ఇంటికి వచ్చినప్పుడు, మన దగ్గర ఉన్నప్పుడు ఆమె పనులు కొంచెం విరామం చేసుకోవాల్సి ఉండే, కొద్దిసేపు ఆపుకోవాల్సి ఉండే. ఆ పనులు చేయటంతో పాటు తన చెల్లిని కూడా యేసుప్రభు వారి దగ్గర లేకుండా, నీకు చింత లేదా, నేను నేను పని చేస్తుంటే నా సహోదరి నాకు సహాయం చేయకుండా తన ఉంది అని యేసుప్రభు వారి దగ్గర తన యొక్క బాధ, గోడు, వేదన చెబుతూ ఉంది. ప్రియమైన అక్క, చెల్లి, మీకు ఎంతవరకు తగదు? స్వయాన యేసుప్రభు వారు మార్తా మరియ గృహానికి వచ్చారు. యేసుప్రభు వారితో గడపాల్సిన అనేక విషయాల గురించి చర్చించాల్సిన మీరు దేవుని బాధించేలా మార్తా జీవితం ఉంది. ఈరోజు నా జీవితాల్లో, మన జీవితాల్లో కూడా అదే జరుగుతూ ఉంది. దేవుని సన్నిధిలో గడపాల్సిన సమయంలో దేవుని సన్నిధిలో గడపటం లేదు. దేవుని మాటలు వినాల్సిన సమయంలో దేవుని మాటలు వినటం లేదు. మరి చర్చికి వెళ్ళాల్సిన సమయంలో, దేవుని మందిరానికి వెళ్ళాల్సిన సమయంలో దేవుని మందిరంకి వెళ్ళటం లేదు. అనేక పనులు పెట్టుకొని దేవునికి దూరం అవుతూనే ఉన్నాం. దేవుడు మన కోసం మరి మన యొక్క చర్చిలో కావచ్చు, ఎక్కడైతే 2, 3, 3 కూడి దేవుణ్ణి ప్రార్థిస్తారో అక్కడ కావచ్చు, నీ ఇంటిలో కావచ్చు, అనేక స్థలాల్లో కావచ్చు, దేవుడు నిన్ను కలవటానికి వస్తే నువ్వు వేరే పనులు పెట్టుకుంటా ఉన్నావు. ఇది ఎంతవరకు క్షేమకరం కాదు మన జీవితాలకి. మార్తా దేవుని యందు భక్తి గలదే. మార్తా దేవుని యందు ప్రేమ గలదే. మార్తా దేవుని యందు విశ్వాసురాలే. దేవుని నమ్మిన బిడ్డే. కానీ దేవాతి దేవుడు ఇంటికి వచ్చినప్పుడు దేవునికి సమయం ఇవ్వలేకపోయింది. దేవుని మాటలు వినటానికి సమయం దొరకలేదు ఆమెకి. తన సహోదరి మరియా దేవుని మాటలు వింటా ఉంది. ప్రియమైన సహోదరి, మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో మార్లు మన దైవజనుల ద్వారా, మన చుట్టూ ఉన్న అనేక విశ్వాసుల ద్వారా అనేక వాక్య వచనాల గురించి మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవాతి దేవుడే ఆ వాక్యంతో మనం మాట్లాడుతున్నప్పుడు మనం దాన్ని స్కిప్ చేస్తూ ఉంటాం. ఆ విషయాలను మనం జారివేస్తూ ఉంటాం, దాటవేస్తూ ఉంటాం. అది మన జీవితాలకు క్షేమకరం కాదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే మన దగ్గరికి వస్తూ ఉన్నాడు. కానీ మన దగ్గరికి ఎంత వచ్చినా కూడా మనం దేవునికి దూరం అవుతానే ఉన్నాం. ఎందుకంటే లోకాన్ని ప్రేమిస్తున్నాం, లోక ఆశల్ని ప్రేమిస్తున్నాం, లోక కోరికల్ని ప్రేమిస్తున్నాం, లోక వ్యామోహాల్ని ప్రేమిస్తున్నాం. అందువల్ల దేవునికి దూరం అవుతా ఉన్నాం. ప్రియమైన అక్క, చెల్లి, మార్తా దేవుడు వచ్చినప్పుడు అనేక పనులు పెట్టుకుంది. మరియా దేవుని పాదాల దగ్గర కూర్చుంది. ఈరోజు మన జీవితాల్లో జరుగుతున్నది కూడా దేవుని మాటలు వినవలసిన సమయంలో వ్యర్థమైన మాటలు వింటా ఉన్నాం. దేవుని సన్నిధికి వెళ్ళవలసిన సమయంలో అనేక వ్యర్థమైన స్థలాల్లోకి వెళ్తూ ఉన్నాం. దేవుని రక్షణ స్వార్థ ప్రకటించాల్సిన మనం అనేక ఉపయోగం లేని మాటలు మాట్లాడుతూ ఉన్నాం.
దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, మన దగ్గరకు వస్తున్నాడు, మనమే దూరం చేసుకుంటా ఉన్నాం. ఇది ఎంతవరకు క్షేమకరం కాదు. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే దేవుని మాటలు వింటావు. దేవుణ్ణి నువ్వు గౌరవిస్తే దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తావు. దేవుని యొక్క ఇష్టాలని నువ్వు నెరవేర్చాలనుకుంటే నువ్వు ఈ పాపానికి దూరంగా ఉంటావు. మన జీవితాల్లో ఏ పాపానికి చోటు ఇవ్వకూడదు. మన జీవితాల్లో ఎటువంటి వ్యర్థమైన సంభాషణలు మాట్లాడకూడదు. మన జీవితాల్లో దేవునికి విరోధమైన స్థలాల్లోకి వెళ్ళకూడదు. దేవాతి దేవుడు ప్రతిదినము మన దగ్గరికి వస్తూ ఉన్నాడు. అనేక దైవజనులు మన గృహాన్ని సందర్శిస్తూ ఉన్నారు. అనేక ప్రార్థన స్థలాల్లోకి మనం వెళ్తున్నప్పుడు దేవుని కనుదృష్టి మనపై ఉన్నది. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఇటువంటి సమయమునందు మన మాటలు కావచ్చు, మన పాటలు కావచ్చు, మన ప్రార్థన కావచ్చు, అది దేవుడికి అంకితం అవ్వాలి. ఫోన్లలో చూస్తూ ఆ దిక్కులు ఈ దిక్కులు చూస్తూ అశ్రద్ధగా మనం దేవుని సన్నిధిలో గడపకూడదు. ప్రార్థించాలి, మోకరించాలి, పాటలతో దేవుణ్ణి మహిమపరచాలి. అంతేగాని దిక్కులు చూడొద్దు, నీ ఫోన్ చూడొద్దు. నువ్వు చర్చిలో ఉండి ఎక్కడో ఉన్న విషయాల గురించి ఆలోచించొద్దు. ఎక్కడో ఉన్న అనవసరపు విషయాల గురించి గుర్తు చేసుకొనకూడదు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకు ప్రభు, మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపరుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నాను. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. మరియా ఉత్తమమైనది ఏర్పరచుకుంది, దేవుని మాటలు వినటం. మార్త అనేక పనులు పెట్టుకుంది. దేవునికి విరోధంగా ఎటువంటి పనులు చేసినా, దేవునికి ఇష్టం లేనివి ఏమి చేసినా మన జీవితాల్లో ఆశీర్వాదాలు రావు. దేవుని చిత్తానుసారంగా మనం జీవించినట్లయితేనే ఆశీర్వాదాలు పొందుకోవటానికి అవకాశం ఉంటుంది. మార్తా వలె దేవాతి దేవుడే మరి మార్తా మరియ గృహాన సందర్శించినప్పుడు మార్తా అశ్రద్ధగా ఉంది, మరియా దేవుని పాదాలు పట్టుకొని ఉంది. మరి మరియలాగా మనం దేవుని పాదాలు పట్టుకొని దేవుని చిత్తానుసారం మనం జీవించుదాం. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సకల ఆశీర్వాదములకు కారణమైన మా గొప్ప దేవ తండ్రి, మా జీవితాల్లో కూడా చూసినట్లయితే ఎందరో దైవజనుల్లో మా గృహాలు సందర్శించినప్పుడు మేము అశ్రద్ధగా మరి మార్తా వలె మేము అనేక ఇంట్లో పనులు పెట్టుకుంటూ దైవజనులు కూర్చోబెట్టి మేము అనేక పనులు చేస్తూ ఉంటున్నాం. అలాగే నీ సన్నిధికి వెళ్ళవలసిన టైంలో అనేక పనులు పెట్టుకొని నీ సన్నిధికి దూరం అవుతూ ఉన్నాం. తండ్రి, మరి పరిశుద్ధ గ్రంథం లేఖనములతో మీరు మాట్లాడే క్రమంలో ఆ పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెడుతూ మరి అనేక వ్యర్థమైన వాటి కోసం చూస్తూ ఉన్నాం. మార్తా వలె మేము ఉండక మరియా వలె దేవుని తండ్రి నీ పాదాల దగ్గర మేము కూర్చొని నీ యొక్క మాటలకు లోబడి మేము జీవించలాగా, నీ యొక్క ఆజ్ఞలు లోబడి జీవించలాగా సహాయం చేయమని, మేము చేసిన తప్పులు పాపం క్షమించమని ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.